బ్రేకింగ్ న్యూస్ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల కోసం ఎంత దూరమైనా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అన్నది మీ ఇష్టమంటూ వ్యాఖ్యానించిన ఆయన తనకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నది వాళ్ల భావనని చెప్పుకొచ్చారు. అలాగని ఎవరి కాళ్ళలో ముఖ్యం మంత్రి పదవి తెచ్చుకోవాలని అనుకోవడం లేదన్నారు. మనసు దిగజార్చుకుని బతకడం తనకు తెలియదన్నారు రాజగోపాల్ రెడ్డి. డీసీసీబీ చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ మాజీలు అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే అందరి పోస్టులు వస్తాయి. అదేవిధంగా అధికారులు ఆర్డీఓ గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, ఏడీ గారు, డి గారు, అందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈ ఒక్కటే రోజులో 3 సబ్ స్టేషన్లు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇంకో 2 శంకుస్థాపన చేస్తున్నాం. చిమిరియాల, ఎనగంటి తండ, అంటే 5 సబ్ స్టేషన్లకు ఈరోజు మనం అంకురార్పణ చేస్తున్నాం. అంటే ఒక్క నియోజకవర్గంలో ఒకటే రోజు 5 అనేది చరిత్ర ఇది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన మునుగోడు నియోజకవర్గంలో నేను సర్వే చేయించిన మొత్తము ఎమ్మెల్సీ గారు ఇంకా 15 సబ్ స్టేషన్లకు మనకు అవసరం ఉంది. 15 వాటికి అన్నిటికీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అయిపోయింది. బహుశా నారాయణపూర్కి ఎన్ని ఉన్నాయో, మరి నారాయణపూర్కు 2 ఉన్నాయా, 2 3 ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకా 3 వస్తే మీకు కరెంటు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 15 సబ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఈ 3 కంప్లీట్ అయినాయి, ప్రతిపాదనలు పోయినాయి. అంటే ఇంకా 19, ఈ 3 దాకా ఇవాళ చేసుకునే కాక ఇంకా 19 సబ్ స్టేషన్లు వస్తే ఈ మునుగోడు నియోజకవర్గంలో కరెంటు సమస్య ఉండదు, లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. దీనికి తోడుగా మనకు 132 kV సబ్ స్టేషన్ మన చౌటుపల్లి కాడ ఒకటే ఉంది, 132 kV. ఇవన్నీ 33 kV సబ్ స్టేషన్లు. ఇక్కడ లచ్చమ్మగూడెంలో ఒకటి, మహమదాపురంలో ఒకటి 132 kV సబ్ స్టేషన్ పెడితే శాశ్వతంగా మునుగోడు నియోజకవర్గంలో కరెంటు ప్రాబ్లం ఉండదు. దానికి కూడా మేము ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. గవర్నమెంట్ని మనం లెటర్ రాసినాం. అది ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం. అంటే ఇంకా 132 kV సబ్ స్టేషన్ ఒక్కొక్క దానికి 40 కోట్లు అవుతుంది. 80 కోట్ల రూపాయలతో 2 తీసుకొస్తే ఇక్కడ ఉన్న రైతులకు ఒకటే 1 లక్ష్యం. గతంలో హైదరాబాద్కు ఆమడ దూరంలో ఉన్న మునుగోడులా కరెంటు రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, అటు మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే తనకి పదవి ఇస్తే కనుక అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ కూడా అధిష్టానానికి చెప్పకనే చెప్తున్నారు అనుకోవచ్చా? ఎలా చూడాలంటారు? రైట్, మంత్రి పదవి విషయంలో మరొకసారి రియాక్ట్ కావడం జరిగింది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వాళ్ళ మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. కట్టుపల్లి మండలం లచ్చమ్మగూడెంలో సబ్ స్టేషన్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొని కూడా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కూడా కలిసి పాల్గొని కార్యకర్తల సమావేశంలో ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కొంతమంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసమే చేస్తున్నారు, ఇవంటే మంత్రి పదవి అంటున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి కాదు, మునుగోడు నియోజకవర్గ ప్రజలే ముఖ్యం, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం, తాను మంత్రి పదవి కోసం వెంటపడే రకం కాదు, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. అయినా కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలే తమకు లక్ష్యమని కూడా, మునుగోడు నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని కూడా మునుగోడు నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఆ ఎంపీ స్థానాన్ని, ఆ భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపిస్తే కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని కూడా అధిష్టానం హామీ ఇచ్చింది. హామీ నిలబెట్టుకోవాలని చెప్పడం జరిగింది. తనకంటే ఆ జూనియర్లు అయినటువంటి వ్యక్తులకు, పార్టీ మారి వచ్చినటువంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇచ్చారు, కానీ నా విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. తాను ఎవరి ఇంటికి వెళ్లి మంత్రి పదవి కోసం వారి కాళ్ళు మొక్కను పైరవీలు చేసే రకం కాదు. అదేవిధంగా ఆ పదవులు అనేది కూడా ఎవరైనా మొత్తం కూడా 1000 కోట్లు సంపాదించుకోవడానికి పదవిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే వారికి పదవులు, కానీ రాజగోపాల్ రెడ్డికి అలాంటిది ముఖ్యం కాదు. అధిష్టానమే ఆలోచించాలి, అధిష్టానం మరొకసారి పునరాలోచన చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో వరుసగా చూస్తున్నాం మునుగోడు నియోజకవర్గంలో ఆ అధికారులతో కలిసి వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, రివ్యూలు చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఒక కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాను మంత్రి పదవి వచ్చినట్లయితే నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో ముందుకు తీసుకెళ్లేవాన్ని, నియోజకవర్గ ప్రజల యొక్క దురదృష్టమని కూడా, కానీ
కొంతమంది కామెంట్ చేస్తున్నారు, తరచూ మంత్రి పదవిపై మాట్లాడుతున్నారని. కానీ నేను మంత్రి పదవిపై మాట్లాడేది మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసమే అని చెప్పడం జరిగింది. ఘాటైనటువంటి వ్యాఖ్యలు మనం గతంలో కూడా చూడడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై కూడా ఘాటైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ రోజు చేసినటువంటి హాట్ కామెంట్స్ అయితే మరొకసారి కూడా చెప్పడం జరిగింది. మేము ఆ పైరవీల కోసం, అదేవిధంగా వేల కోట్లు సంపాదించుకోవడం, పదవిని అడ్డం పెట్టుకొని డబ్బుల సంపాదించుకోవడం కోసం తాను పదవి తీసుకోవడం లేదు. కేవలం మంత్రి పదవి అనేది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను మంత్రి పదవి అడుగుతున్నానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తనకంటే జూనియర్లకు కూడా మంత్రి పదవులు వచ్చాయని, ఇటీవల కాలంలో కొంతమందికి మంత్రి పదవులు వచ్చాయి కాబట్టి తనకంటే జూనియర్లు పార్టీ మారిన వ్యక్తులకు కూడా మంత్రి పదవులు వచ్చాయని కూడా మాట్లాడడం జరిగింది. ఎస్ రమేష్, మనం చూస్తున్నాం. సో తనకంటే చిన్నవాళ్ళు కూడా మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పకనే చెబుతున్నారు. సో అయితే ఇప్పుడు దీనిపై అధిష్టానం ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అధిష్టానం దృష్టిలో అయితే ఎవరెవరికి ఇచ్చే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది? అంటే ముందు నుంచి కూడా వీరేందంటే గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు వివేక్ కానీ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి వచ్చినప్పుడు వీరికి ఖచ్చితంగా అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే హామీలో భాగంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా వివేక్ కూడా మంత్రి పదవి వచ్చింది. కొడుకు కూడా ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డి అప్పుడు ఆ ఎంపీ విషయంలో కూడా భార్య లక్ష్మి కూడా ఎంపీగా నిలబడాలని అందరూ కూడా కార్యకర్తలు సూచించినా కానీ అధిష్టానం నిర్ణయం మేరకు తనకు మంత్రి పదవి వస్తుందన్నటువంటి ఆ నమ్మకంతో కూడా అధిష్టానం చామల కిరణ్ రెడ్డి వ్యక్తిని సూచించి గెలిపించాలని స్వయంగా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళడం జరిగింది. గెలిపించి తీరాలని కూడా చెప్పడం జరిగింది. అధిష్టానం పెద్దలు కూడా ఖచ్చితంగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే అదే స్థాయిలో రికార్డు స్థాయిలో కూడా గతంలో అతను ఎమ్మెల్యే స్థాయి కూడా మొత్తం అంతా చేయనటువంటి ప్రచారాన్ని కొంత సొంత డబ్బులు పెట్టి కూడా మొత్తం కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో అతను ఎంపీగా పనిచేశారు కాబట్టి భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకరికల్లో తనకు ఉన్నటువంటి అనుచరగణంతో కూడా మొత్తం కూడా కష్టపడి ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. కానీ ఆ ఎంపీగా గెలిపించుకున్న తర్వాత కూడా మన జరిగినటువంటి విస్తరణలో వివేక్ మంత్రి పదవి దక్కడం, వివేక్ కొడుకు కూడా ఎంపీగా మొన్న పోటీ చేసి గెలుపొందడం, అయినా కానీ పదవి రావడం, అదేవిధంగా పార్టీ మారి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మంత్రి పదవి రావడం, కానీ తన విషయంలోనే ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో అధిష్టానం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా తనను పార్టీ మారి వస్తే ఖచ్చితంగా మంత్రి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ నాయకులు ఒక మాట కూడా మాట్లాడతలేరని కూడా చెప్పడం జరిగింది. నేను ఎవరింటికి వెళ్ళను, దిగజారను, ఎవరి కాళ్ళు మొక్కను, ఆ మంత్రి పదవి అనేది అధిష్టానమే చూసుకోవాలి, అధిష్టానమే పునఃపరిశీలించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమన్నది కూడా వాస్తవమే. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ తనకు మునుగోడు ప్రజలే ముఖ్యం కాబట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం ఏదైనా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఒక హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకైతే అవసరమైతే మరొక త్యాగానికి కూడా సిద్ధం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూడడం జరిగింది, మునుగోడు నియోజకవర్గాల కోసం తాను రాజీనామా చేసి 100 మంది ఎమ్మెల్యేలని అప్పటి సీఎం కేసీఆర్ ని కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అవసరమైతే ఆ విధంగా మరొకసారి త్యాగానికైనా సిద్ధం. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి తమ లక్ష్యమైనటువంటి ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీన్ని బట్టి కూడా చాలా వరకు చేస్తున్నారు. అలాంటి త్యాగాలు మళ్ళీ చేయొద్దు, రాజీనామా చేయొద్దని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గట్టి నమ్మకం అయితే పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఒక నమ్మకంతో ఉన్నారు. కానీ మంత్రి పదవి వచ్చినా రాకపోయినా కానీ మునుగోడు నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా కూడా ప్రతి నిత్యం కూడా మునుగోడు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన విస్తృతంగా పర్యటిస్తూ కూడా అధికారులతో రివ్యూలు చేస్తూ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో ఏదైతే మంత్రి పదవి కోసం మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తే మునుగోడు అభివృద్ధికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమంటూ కూడా సూచించారు. మరి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా